హాయ్ అండి. ఇవాళ ఫస్ట్ క్లాస్ అనమాట. దీన్ని ఫిల్లింగ్ అంటారు. ఈ ఫిల్లింగ్ క్లాస్కి ముందు ఈ డిజైన్కి ఇలా అవుట్లైన్ ఇచ్చుకోవాలి. అవుట్లైన్ ఇచ్చుకొని దీన్ని ఇలా వన్ సైడ్ నుంచి ఇట్లా వేసుకుంటూ రావాలన్నమాట. పెయింటింగ్ ఒక సైడ్ నుంచి స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయడం వల్ల నీట్ లుక్ వస్తుంది. ఇలా 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 పూయడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్యాచెస్ లాగా వస్తాయి అన్నమాట. ఇలా ఎప్పుడు పెయింటింగ్ ఇలా 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 రుద్దకూడదు అనమాట. ఎప్పుడైనా సరే ఇలా అవుట్లైన్ ఇచ్చుకొని ఇలా అవుట్లైన్ని వన్ సైడ్ నుంచి ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా చిన్న డిజైన్ ఒకటి గీసుకోండి. సేమ్ ఇదే డిజైన్ గీసుకొని ఇలా మీరు ప్రాక్టీస్ అవ్వచ్చు అనమాట. ఇది ఫస్ట్ అనమాట, బేసిక్స్లో ఫస్ట్. ఇలా ఫిల్ చేసుకుంటూ వచ్చేసి దీనికి అవుట్లైన్ ఏమి ఉండదు అనమాట. ఇలాంటి డిజైన్కి అవుట్లైన్ ఉండదు, ఎందుకంటే ఇవి చిన్న చిన్న క్యూట్ ఫ్లవర్స్ కాబట్టి ఇంక ఇలానే వేసేసుకోవచ్చు. ఇలా అవుట్లైన్ వేసేసుకొని ఇలా వేసేసుకోవచ్చు అనమాట. పెయింటింగ్ కల్లా ఎప్పుడు మీరు ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలండి. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉంటేనే పెయింటింగ్ది మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. కంపల్సరీ బ్రష్ వాష్ చేసుకోవాలండి. వేరే కలర్ కావాలి అనుకుంటే ఇలా తుడిచేసుకోవాలి. ఇలా తుడుచుకోకపోతే ఏమవుతుందంటే కలర్ ఒకటి దీనికి మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ క్లాత్ మీద తడి ఉండడం వల్ల ఈ కలరు స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. అందుకోసం ఖచ్చితంగా మీరు మళ్ళీ చూడండి, ఇలా అవుట్లైన్ ఇచ్చేసుకొని ఇలా వన్ సైడ్ నుంచి మంచిగా ఇలా ఫిల్ చేసుకోవడమే అనమాట. దీన్ని ఫిల్లింగ్ అంటాం అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, దానికి ఒక వీడియో తీస్తాను. మళ్ళీ అందరికీ మెసేజ్ చేయాలంటే చేయలేం కాబట్టి మెసేజ్ ఒక వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. కొంచెం పెయింటింగ్ థిక్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది నేను ఊరికే మీకు చూపించడం కోసం కాబట్టి తడి చేసుకున్నానండి. మీరు అదే శారీ మీద కానీ ఏదన్నా డ్రెస్సెస్ మీద కానీ వెయ్యాలి అనుకుంటే పెయింటింగ్ మీకు కొంచెం థిక్గా అయితే కనుక దాంట్లో మీడియం కలుపుకొని వేసుకోవాలి. నేను ఇది 1వ నెంబర్ రౌండ్ బ్రష్తోనే వేస్తున్నానండి. ఇట్లా ఫిల్లింగ్కి ఎప్పుడైనా కానీ డిజైన్ని బట్టి ఫ్లాట్ వాడుకోవచ్చు, రౌండ్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏంటంటే చిన్న డిజైన్ కాబట్టి నేను రౌండ్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. కొంచెం పెద్ద ఫ్లవర్స్ అలాంటివి ఫిల్ చేయాలంటే మనము నెంబర్ సైజ్ పెద్దది పెట్టుకొని ఫిల్ చేసుకోవచ్చు అనమాట. వేస్తూ ఉంటే మీకే దీంట్లోని టెక్నిక్స్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి అన్నమాట.
చూడండి చాలా బాగుంది. చిన్న డిజైన్ ఇలా శారీకి మనం అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా దీనికి ఇంకా మంచిగా అందంగా కావాలి అనుకుంటే ఇలాంటివి ఉంటాయి కదా, ఈ కోన్స్తో కూడా మీరు అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను మీకు అవుట్లైన్ ఏమి ఇవ్వట్లా. ముందు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ అవ్వండి మంచిగా. ఇవి ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు అప్పుడు అవుట్లైన్ ఇవ్వచ్చు. నేను అవుట్లైన్ వేసేది కూడా మీకు తర్వాత చూపిస్తాను. బాయ్ అండి.